ఏ సందర్భంలో ఎటువంటి వస్త్రములను ధరించాలో ఆ సందర్భంలో అటువంటి వస్త్రములను ధరిస్తేనే ఆ నియమము, ఆ వ్రతము, ఆ సందర్భము కూడా సానుకూలమవుతుంది. కనీసం వస్త్రధారణ విషయంలోనే సానుకూలంగా ఉండలేనటువంటి మనకు ఆ భగవద్ అనుగ్రహం ఎలా లభిస్తుంది? స్వామిని దర్శించుకునేటప్పుడు ఆ విధమైనటువంటి వస్త్రధారణలో వచ్చి స్వామిని దర్శించుకోవడమో పూజనో చేస్తే అవి ఫలిస్తాయి. కానీ ఇలాగే ఎందుకు చేయాలి అంటే మనకు ఆ పూజ చేసేటటువంటి ఫలితం మాత్రం పరిపూర్ణంగా రావాలి. స్వామిని దర్శించుకుంటే వచ్చే ఆ ఫలం ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా రావాలి. కానీ వాటిని చేసేటప్పుడు చెప్పే చిన్న చిన్న నియమములు ఏవైతే ఉన్నాయో ఆ నియమములను మాత్రం పాటించడానికి మనకు మనస్సు ఒప్పుకోదు. మనం కనీసం సర్దుకోలేకపోతే మరి ఫలితములు ఎలా వస్తాయి అని అంటున్నారు.